హాయ్ అన్న, మీ పేరు? హాయ్ అన్న, వినోద్ అన్న, రీసెంట్గా వచ్చిన రామ్ చరణ్ గ్లిమ్సం ఏదైతే ఉందో పెద్ద మూవీకి సంబంధించి ఎలా అనిపించింది? సోషల్ మీడియాని ట్రెండ్ చేస్తుంది అంటున్నారు ఇప్పుడు. సూపర్ అన్న, ట్రెండ్ చేస్తుంది కదా, బాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తుంది. మూవీ అయితే నిజంగానే చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను, ఆల్రెడీ షూట్కి వెళ్ళాను. నేను ఒక 10 days షూట్ దగ్గర వెళ్ళాను, నేను చూశాను. నిజంగానే బుచ్చిబాబు ప్రతి ఒక్క షాట్ నెక్స్ట్ లెవెల్ తీస్తున్నాడు. రామ్ చరణ్ అన్ని మూవీస్లో బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుంది. నెంబర్ 1 మూవీగా, అంటే తను చేసిన అన్ని మూవీస్ల కల్లా ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలోని ముఖ్యంగా గ్లిమ్సంలో ఎండింగ్లో వచ్చేటప్పటికి ఒక షాట్ బ్యాట్ ఇలా నేలకు గుద్ది కొడతాడు కదా, అది నెక్స్ట్ లెవెల్ అంటున్నారు కదా. ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తూ ధోని కూడా ఈ సినిమాలో ఉన్నాడని చెప్పి కొన్ని రూమర్స్ అయితే అవుతున్నాయి. అది వాస్తవేనంటారా? అదైతే నేను చూడలేదు ఎంతవరకు, అది కరెక్ట్ అయితే నేను వెళ్ళే షూట్ 10 days, అదైతే నేను వినలేదు పేరు. కానీ అది ఉండొచ్చేమో, కానీ అది నేను వెళ్ళినప్పుడు తెలియదు. కానీ 100% అన్న, ఈ మూవీ బ్లాక్ ప్లస్టర్ అవుతుంది, తన కెరియర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. అదైతే 100% నేను చెప్పగలుగుతాను. అన్న, రంగస్థలం చూశారు. రామ్ చరణ్ అన్ని సినిమాల్లో కానీ మిగతా హీరోలతో పోల్చుకుంటే రంగస్థలం అనేది ఒక పీక్ యాక్టింగ్, ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. దానికి మించి ఉంటుంది అంటారా? దానికి మించి ఉందన్న, ఇందులో దానికి మించి ఉంది. బుచ్చిబాబు డెడికేషన్తో రామ్ చరణ్ దానికి డబల్గా చేయిస్తున్నాడు. యాక్టింగ్ పరంగా కావచ్చు, తను తీసుకున్న మూవీ పరంగా కావచ్చు, కేరింగ్ కావచ్చు, చాలా బాగుంది. అయితే చాలామంది కూడా ఈ పెద్ద మూవీకి సంబంధించి పోస్టర్ ఏదైతే ఉందో అదేమో పుష్ప పోస్టరు, ముఖ్యంగా గ్లిమ్సం అంతా కూడా దసరా ఈ కేజీఎఫ్ ప్యాటర్న్లో ఉన్నాయని చెప్పి కాపీ అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ మూవీ కన్నా ఫస్ట్ చేసింది రామ్ చరణ్ రంగస్థలం తర్వాతే కదా పుష్ప వచ్చింది. దానికి కాఫీ చేసుకునే కదా పుష్ప, ఆ మాడ్యులేషన్లోనే కదా పుష్ప డిజైన్స్ కూడా అయ్యింది. కానీ దీనికి సంబంధం లేదన్నా. ఏ మూవీ ఆ మూవీ, ఏ కథ ఆ కథే. ఈ మూవీ కథ నెక్స్ట్ లెవెల్ ఉంది. బుచ్చిబాబు ప్రతి ఒక్క షాట్ చాలా డిఫరెంట్గా తీస్తున్నాడు. రామ్ చరణ్ కెరియర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది, బెస్ట్ మూవీ అవుతుంది. నాకు తెలిసి కేజీఎఫ్, పుష్ప వీటన్ని మించకపోతే నన్ను అడగండి అన్న. ముఖ్యంగా చూసుకుంటే రామ్ చరణ్ కెరియర్లో మంచి హిట్లు అని అంటే ముఖ్యంగా మగధీర, త్రిబుల్ రంగస్థలం. నెక్స్ట్ దానికి మించి అని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, మరి ఇది నేషనల్ అవార్డు కొట్టే ఛాన్స్ ఉందంటారా? కొట్టొచ్చు అన్న, చెప్పలేము. యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ అయితే సూపర్ ఎరగదీస్తున్నాడు, కొట్టొచ్చు, దానికైతే డౌట్ లేదు. ఓకే, ఫైనల్గా ఈ మూవీ గురించి, గ్లిమ్సం గురించి నువ్వేం చెప్పగలవు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న? మూవీ అయితే నేను 10 days షూట్స్కి అయితే నిజంగానే రామ్ చరణ్ డెడికేషన్ కావచ్చు, ఇంకా బుచ్చిబాబు ప్రతి ఒక్క ఎవ్రీ షాట్ కూడా దగ్గరుండి ప్రతి ఒక్క షాట్ చాలా డెడికేషన్తో చేస్తున్నాడు. మూవీ నిజంగా నేను చెప్తున్నా, స్టోరీ చాలా బాగుంటుంది. ఇది అంచనాలతో కాదు, కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బూమ్ బాంబ్స్, అంటే ఏమంటారు చూడు, ఒకసారి నరాలు అసలు నిక్కు పొడుచుకుంటే, ఒకరికి నిజంగా ఫ్యాన్స్కి అయితే నరాలు ఒకసారి నిక్కు పొడుచుకుంటే ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఇప్పుడు మన గేమ్ చేంజర్ ఎట్లా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అందరూ ఎలా అనుకుంటున్నారో, ఈ మూవీతో అన్ని కొట్టుకెళ్ళిపోతే రామ్ చరణ్ కెరియర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది. చూసుకోండి.